హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి అభ్యర్థులకు అందబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఎస్జిటి అభ్యర్థులకు కొన్ని చోట్ల మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభించి ఆర్డర్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారు మరి అక్టోబర్ 13వ తేదీ సోమవారం రోజున వారికి కేటాయించినటువంటి పాఠశాలల్లో చేరబోతున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్స్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్ ఇటువంటి వారికి ప్రభుత్వం మరి వెబ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించి పోస్టింగ్స్ అనేవి ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మరి మెగా డిఎస్సి 2025 కొత్త ఉపాధ్యాయులు సంబంధించి కమిషనర్ గారు కొన్ని విషయాలను ఈ రోజు జరిగినటువంటి వెబెక్స్ మీటింగ్ లో అధికారులకు తెలియజేశారు. ఈ రోజు కమిషనర్ గారి వెబ్ మీటింగ్ లో డిసెంబర్ 5 నుండి 10th క్లాస్ వారికి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. మరి డిసెంబర్ 5వ తేదీ నుండి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కు ముందు 100 రోజుల ముందు ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 5 వరకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి 1 గంట పాటు వారిని చదివించడం, మరో గంట పాటు వారికి పరీక్షలు నిర్వహించడం చేస్తాం. దాన్ని 100 డేస్ యాక్షన్ ప్లాన్ అంటూ ఉన్నారు. దీని డిసెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రారంభం కాబోతోంది. ఇక డిఎస్సి 2025 అభ్యర్థులు అసెస్మెంట్ బుక్లెట్స్ మీద అవగాహన కలిగి ఉండాలి. మరి ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో అసెస్మెంట్ బుక్లెట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. మరి ఈ అసెస్మెంట్ బుక్లెట్స్ అనేవి విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఉపయోగించేవి. మామూలుగా గతంలో FA1 కు, FA2 కు, SA1 తర్వాత FA3, FA4, SA2 ఈ పరీక్షలన్నీ కూడా మరి విద్యార్థులు ప్రభుత్వం క్వశ్చన్ పేపర్ ఇస్తే విద్యార్థులు వైట్ పేపర్స్ లో రాసేవారు. ఆ పేపర్స్ ను ఉపాధ్యాయులు మరి కరెక్షన్ చేసి వాటిని భద్రపరుచుకునేవారు. ఇప్పుడు అటువంటివన్నీ లేకోకుండా మొత్తం ఒక్కో విద్యార్థికి ఒక్కో సబ్జెక్టుకు మరి అసెస్మెంట్ బుక్లెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ అసెస్మెంట్ బుక్లెట్ లోనే మొత్తం ఒక సబ్జెక్ట్ కు సంబంధించిన FA1, FA2, SA1 అలాగే FA3, FA4, SA2 ఇవన్నీ కూడా ఒకే బుక్లెట్ లోనే అభ్యర్థులు అంటే విద్యార్థులు రాయడానికి మొత్తం స్పేస్ తో సహా ఒక బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్నే ఇక్కడ మనం అసెస్మెంట్ బుక్లెట్ అని చెప్తూ ఉన్నాం. విద్యార్థులు దీంట్లో మరి పరీక్షలే కాకోకుండా వారికి సంబంధించిన 3 టూల్స్ ను కూడా ఈ అసెస్మెంట్ బుక్లెట్ లోనే రాయడం జరుగుతుంది. అంటే మరి టూల్ 1 రిఫ్లెక్షన్స్ కావచ్చు, అలాగే మరి టూల్ 2 హ్యాండ్ రిటర్న్ వర్క్స్ ఇట్లాంటి వాటికి కావచ్చు, అలాగే మరి టూల్ 3 అయినటువంటి ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు. ఇలా మొత్తం 3 టూల్స్ కు సంబంధించిన సమాచారంతో పాటు పరీక్షలను కూడా ఈ అసెస్మెంట్ బుక్లెట్ లోనే విద్యార్థి రాయవచ్చు. కాబట్టి ఈ అసెస్మెంట్ బుక్లెట్ల మీద డిఎస్సి 2025 అభ్యర్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇక స్కూల్ టైంలో CL పెట్టకుండా కమిషనర్ ఆఫీస్ కి వస్తే డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాము. మరి చాలా మంది కమిషనర్ ఆఫీస్ కు మరి CL అనేది అప్లై చేయకోకుండా మరి ఆన్ డ్యూటీలో కమిషనర్ ఆఫీస్ కి వెళ్తూ ఉన్నారనే విషయాన్ని గుర్తించి ఈ విధంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నారంటే కంపల్సరీగా CL పెట్టే వెళ్ళాలి, లేకుంటే అటువంటి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు. ఇక కొత్త ఉపాధ్యాయులకు సంబంధించి నవంబర్ 15 నాటికి కొత్త టీచర్లు లీవ్ అప్డేట్ అవుతాయి. అలాగే డిజిటల్ SR రెడీ చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఎవరైతే కొత్తగా ఉపాధ్యాయులు మరి 2025 ఉపాధ్యాయులు మరి జాయిన్ అవుతున్నారో అటువంటి వారి నుంచి ఇక్కడ డిజిటల్ SR అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిజిటల్ SR అంటే సర్వీస్ రిజిస్టర్. మామూలుగా ఇప్పటి వరకు అందరు ఉపాధ్యాయులు ఎవరైతే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వారందరికీ కూడా మాన్యువల్ SR అనేది ఉంది. ఆ మాన్యువల్ SR లో ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. మరి ఈ డిఎస్సి 2025 ఉపాధ్యాయుల నుంచి ప్రభుత్వం డిజిటల్ SR ను మరి వారి నుంచి అమలు చేయబోతోంది. ఒకవేళ వీరికి సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయితే మరి పాత వారికి కూడా ఇది రానున్న రోజుల్లో అప్లై చేసే అవకాశం ఉంది. గతంలోనే ఇటువంటి ప్రయత్నాలు చేశారు ఈ SR అని, మరి అవి అప్పుడు సఫలం కాలేదు. మరి ఇప్పుడు మరలా డిజిటల్ SR అనేది తెరమేరకు రావడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం.
నెక్స్ట్ డిఎస్సి 2025 ఉపాధ్యాయుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి డిఎస్సి 2025లో ఎవరైతే ఎంపిక అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారు రానున్న రోజుల్లో మరి వారు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి మీద ప్రత్యేక దృష్టి కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించబోతోంది అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మంచి ఫలితాల కోసం వారంతా కృషి చేయాలి. ఇక లీప్ యాప్ లో ఆర్డర్స్ అనేవి ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి మరి ఎవరికి ఏ ప్లేస్ అలాట్ అయ్యింది అనేది అయితే లీప్ యాప్ ద్వారానే ఆర్డర్స్ అనేవి ఇవ్వబోతున్నట్టు ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇక 13వ తేదీ నుంచి కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులంతా కూడా పాఠశాలల్లో చేరబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు నూతన ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది. కాబట్టి ఈ 2025 మెగా డిఎస్సీలో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులంతా కూడా పాఠశాలల్లో చేరబోతూ ఉన్నారు. మరి వీరు మరి కొత్త పాఠశాలల్లో చేరిన తర్వాత వారికి ఏవైతే విధులు కేటాయించారో వాటన్నిటిని సక్రమంగా మరి అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను మోడల్ ఎడ్యుకేషన్ గా మొత్తం మన భారతదేశం మొత్తం తిరిగి చూసేలా తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు నూతన ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది అంటూ కమిషనర్ పేర్కొనడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ రోజు కమిషనర్ గారి వెబెక్స్ మీటింగ్ లో ప్రస్తావించడం జరిగింది. ఇక దాంతో పాటు మరి మనం ఇక్కడ పత్రికా ప్రకటనను కూడా చూస్తూ ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన డిఈఓ విడుదల చేసిన పత్రికా ప్రకటనను దీన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో మెగా డిఎస్సి 2025 నందు ఎంపిక కాబడిన నూతన ఉపాధ్యాయులకు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు రెసిడెన్షియల్ విధానంలో 8 రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా నిర్వహించడమైనది. ముగింపు సమావేశానికి హాజరైన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కాకినాడ శ్రీ పి రమేష్ తెలియజేశారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు అక్టోబర్ 9 అంటే నిన్న RIFT ఇంజనీరింగ్ కాలేజ్, సిరిం గొయ్య, భూపాలపట్నం, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా నందు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ద్వారా పాఠశాల యందు నియామక ఉత్తర్వులు ఇవ్వడం అయినది. ఇక స్కూల్ అసిస్టెంట్ మరియు పీజీటీ క్యాడర్ ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆర్డర్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించబడతాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి జిల్లాలో మెగా డిఎస్సి 2025 ద్వారా నియామకం పొందిన అందరు ఉపాధ్యాయులు వారి యొక్క వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అభ్యర్థులకు వారి యొక్క డిఎస్సి మెరిట్ ర్యాంక్ ఆధారంగా వారు ఎంపిక చేసుకున్న ఆప్షన్ల మేరకు పోస్టింగ్ ఆర్డర్లు ఆన్లైన్ లో జనరేట్ అవుతాయి. ఇక ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులు వారి యొక్క నియామక ఉత్తర్వులను లీప్ యాప్ నందు వ్యక్తిగత లాగిన్ నుండి డౌన్లోడ్ చేసుకుని అక్టోబర్ 15, 2025 తేదీన వారికి కేటాయించబడిన పాఠశాలల్లో విధుల్లో చేరవలసి ఉంటుంది. వారి యొక్క విధుల్లో చేరిన తేదీ ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరైన తేదీ నుండి అంటే అక్టోబర్ 3, 2025 నుండి పరిగణించబడుతుంది. ఈ మేరకు నూతన ఉపాధ్యాయుల సేవా పుస్తకంలో వివరాలను నమోదు చేయాలని తూర్పు గోదావరి జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కాకినాడ పి రమేష్ ఆదేశించారు. అక్టోబర్ 3, 2025 నుండి అక్టోబర్ 10, 2025 వరకు నిర్వహించబడిన ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరు కాని అభ్యర్థులు తదుపరి విడతలో నిర్వహించే ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరై ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారికి పోస్టింగ్ ఆర్డర్ పొందవలసి ఉంటుంది అంటూ మరి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన డిఓ పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంతవరకు ట్రైనింగ్ అటెండ్ అవ్వలేదో అటువంటి వారికి ఎటువంటి ఆర్డర్స్ జనరేట్ అవ్వవు. వారు ఈ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది పూర్తి చేసిన తర్వాతనే వారికి ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు మరి ఎవరైతే కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు మరి వారికి ఆర్డర్స్ అనేవి వారి యొక్క లీప్ యాప్ లోనే రావడం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ పేర్కొన్నారు. లీప్ యాప్ లో వచ్చినటువంటి ఆర్డర్స్ ఆధారంగా మరి అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీన వారికి కేటాయించినటువంటి పాఠశాలల్లో చేరవలసిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క అఫీషియల్ పోస్టింగ్ ఆర్డర్ కోసం లీప్ యాప్ లో మీ యొక్క లాగిన్ లో ఎప్పుడు మరి సందర్శిస్తూ ఉన్నట్టయితే ఈ ఆర్డర్స్ కు సంబంధించినటువంటి సమాచారం మీకు తెలిసే అవకాశం ఉంది. ఇది ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.